నమస్తే అండి. ఈరోజు సుజీస్ ఇన్స్టెంట్ కిచెన్లో ఒక బెస్ట్ అండ్ హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ అయితే మనం చూడబోతున్నాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలండి. దీంట్లోనే మనం పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా సన్నగా, అంటే మనం ఇంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత టేస్టీగా వస్తుంది రెసిపీ. దీంట్లోనే ముఖ్యమైనటువంటి పదార్థం ఓట్స్. మరి ఓట్స్ మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థం. దీన్ని ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే నేను వేసుకున్నాను. దీన్ని మనం ఆ టమాటా, ఆనియన్స్ ఉన్నటువంటి దాంట్లో కలిపేసుకోవాలండి. చాలా ఎక్కువ కలిపేసుకోవాలి. దానికి ఆ టమాటా, ఆనియన్స్ వాటర్తో అది చాలా ఓట్స్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ మరియు చిల్లీ పౌడర్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి పదార్థం ఎగ్ అన్నమాట. ఎగ్ కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా. ఎగ్ కూడా మనం రోజుకొకటి ఖచ్చితంగా తినాలి. అందరికీ కూడా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి ఇది తినడం వల్ల. అంటే ఇప్పుడు మనకు ఓట్స్తోని ఆమ్లెట్ లాగా అన్నమాట ఇది. కానీ మనకు చాలా హెల్త్కి అయితే చాలా మనకు ఉపయోగపడుతుందండి ఇది. ముఖ్యంగా వెయిట్ లాస్ కొరకైతే ఖచ్చితంగా మనము తినాల్సినటువంటి పదార్థం అండి ఇది. ఇది ఈజీగా చేసుకోవచ్చు. మరి మనకు తినగానే మనకు అసలు అన్నం తినాలని కూడా మనకు అనిపించదు. ఇది చాలా మనకు హెవీగా అనిపిస్తున్నది. అలాగే మనకు లైట్ కూడా ఉంటుంది. తిన్న తర్వాత మనకు ఆకలి అయితే అనిపించదు. ఇంకా ఓట్స్ మనకు చాలా మంచిది కాబట్టి మనం ఈ రకంగా కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, చాలా కొద్దిగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోనే మనము దీన్ని చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. పైన మూత పెట్టేసుకోవాలండి. ఆమ్లెట్ లాగా వేసుకొని పైన అయితే మనం కవర్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకు వన్ సైడ్ ఈ రకంగా వస్తుంది. దీన్ని మనం తిప్పేసుకోవాలండి. తిప్పి మళ్ళీ దాన్ని కూడా మనం ఒక 3-4 మినిట్స్ అట్లా మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మనం లోలో పెట్టుకోవాలండి. మీడియం అయితే పెట్టద్దు. లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడికించుకోవాలి. ఆమ్లెట్ లాగానే ఒక 3-2 మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టేసుకొని అలా సిమ్లో పెట్టేసుకొని మనం కనుక చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైనటువంటిది మరియు మన హెల్త్కు చాలా మంచిదైనటువంటిది. ఇంకా బరువు తగ్గడానికి కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది. రెడీ అయింది చూడండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది ఏమనుకుంటారు, వెయిట్ లాస్ కోసం స్పెషల్గా తింటారంటే రుచి పచ్చి ఉండదు అనుకొని భ్రమపడుతూ ఉంటారు. కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఒక ఆమ్లెట్ కనుక మనం తిన్నామంటే ఇది మనం మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, నైట్ అయినా తీసుకోవచ్చు. మార్నింగ్ నైట్ కనుక ఓట్స్తో మీరు చేసుకోండి. నేను ఇంకొకటి కూడా మన ఛానల్లో పెట్టండి, ఓట్స్ స్మూతీ అని. అది కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు. మార్నింగ్ కనుక తీసుకుంటే మనం చాలా యాక్టివ్గా ఉంటాము. ఇంకా వెయిట్ లాస్కి మనకు చాలా ఉపయోగపడుతుందండి. నైట్ ఇది తీసుకుంటాను నేను. అంటే వీక్లీ నేను 2 టైమ్స్ అట్లా ఇది తీసుకుంటానండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వెయిట్ లాస్ రెసిపీతో పాటుగా ఇంకా ఆరోగ్యకరమైన రెసిపీలు, అలాగే ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి పెట్టాల్సినవి. ప్లీజ్ సబ్స్క్రైబ్.